పుష్పరాజ్‌కి ఐ థింక్ బాడీ లాంగ్వేజ్ కూడా అమ్మా! దట్స్ హార్డ్ యాడెడ్ అండ్ కదా! నేనొక ఈ ప్రోమో సాంగ్‌లో చూస్తే ఎట్లా ఆ! ఎంత చేస్తుంటాను కష్టం గదా! అసలు అలాగే పెట్టుకొని అమ్మా! ఇటు నేనొక 2 షాట్స్ చేసి నేను చచ్చిపోయా అసలు. నేను ఐ వాస్ లైక్ సార్ ఏమైనా చేస్తా గానీ ఇదొక్కటి నా వల్ల హ్మ్. కాదు సార్. హ్మ్. I think I had to do it in 2 sequence in the song, but I don't know how he's done it through the film. హ్మ్. అంటే అండ్ హీస్ టెల్లింగ్ మీ మాట్లాడేటప్పుడు ఇట్లా ఉండాలి, వాక్ చేసేటప్పుడు ఇట్లా ఉండాలి, హ్మ్. డాన్స్ చేసేటప్పుడు ఇంకా పైకుండాలి, అవును. యాక్షన్ చేసేటప్పుడు పైకి ఐయామ్ లైక్ సార్ ఇదంతా మీరు మైండ్‌లో పెట్టుకొని యాక్టింగ్ సీరియస్లీ. చేస్తున్నారా? సీరియస్లీ. మీకు చేయొచ్చా అన్నప్పుడు హీస్ లైక్ యాహ్! ఇట్ హాస్ టు హ్యాపెన్ నో. హ్మ్. ఇప్పుడు 'పుష్ప' చేసేటప్పుడు అవన్నీ వస్తది. తప్పదు. ఐయామ్ లైక్ వామ్మో! ఇది మరీ ఆ! ఎక్స్‌ట్రార్డినరీ ఇది. కానీ మీరు ఏంటిలో లాగా ఇక్కడ అది నిజంగా చాలా మంది ఇంప్రెస్ అయ్యారు తెలుసా? మీరు వెనకాల నుంచి పుష్పాని ఇమిటేట్ చేస్తూ నడవడం యాహ్! ఐయామ్ అనేది. లైక్ ఆ! బట్ యాహ్! ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు దానికి? మీరు చేయండి దాన్నే కాపీ కాపీ. చేస్తానండి. సో, కాపీ పేస్ట్ కొట్టిన అంతే. ఓకే. బట్ హి వాస్ లైక్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. లైక్ ఐ వాస్ ఫ్రీ ఎనఫ్ టు గో అండ్ ఆస్క్ హిమ్. హ్మ్. సో, మీరు చేసి చూపియండి అన్నప్పుడు హి యాక్చువల్లీ గాట్ అప్ అండ్ డిడ్ ఇట్. హ్మ్. 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 సో, బీయింగ్ ఎ సూపర్ స్టార్ ఇట్స్ నాట్ లైక్ వన్ ఐడ్ బీ ఓపెన్ ఎనఫ్ టు గో అండ్ ఆస్కింగ్ ఎ సూపర్ స్టార్ లైక్ దట్. హ్మ్. And when a star like him gets up and does it only for you, just to help you in a shot is like you got to give it to him. యెస్. యెస్. That's what I mean by అవును. he's special. యెస్. అండ్ నిజంగానే ఒక మనకి తెలియని ఒక క్యారెక్టర్ అంటే శ్రీవల్లి అనే ఒక అమ్మాయి బ్యాక్‌డ్రాప్ ఏంటి? ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం ఏంటి? అవన్నీ మీకు తెలీదు. దట్స్ ఎ వెరీ న్యూ వరల్డ్ New, ఫర్ యూ yeah. కదా! సో, అసలు ఆ శ్రీవల్లి గురించి తెలుసుకోవడంలో గానీ, కన్సీవ్ చేసే విధానంలో బాడీ లాంగ్వేజ్ ఆర్ చూసే విధానం దగ్గర నుంచి ఎవ్రీ లిటిల్ డీటెయిల్ అది మీరు ఎలా దాని మీద వర్క్ చేశారు? సుకుమార్ గారి ఇన్‌పుట్స్ ఎలా ఉండినాయి? హౌ డిడ్ హి గైడ్ యూ త్రూ ది క్యారెక్టర్? I think we figured out the character as we were shooting for the film. ఓహ్! అంటే మనము ప్రీ కాన్షియస్నెస్లో వెళ్ళలేదు. హ్మ్. బికాస్ జనరలీ ఒక ఓకే వీ వుడ్ హ్యావ్ వన్ ఐడియా. అమ్మాయికైతే ఐ థింక్ వీ హ్యాడ్ అన్ ఐడియా, కానీ వీ వెంట్ ఆన్ సెట్ అండ్ వీ ఫిగర్డ్ అవుట్ on the process of working what the Srivalli character is. ఓకే. So I think till the last day I was just learning what Srivalli is. హ్మ్. And second half lo inka I'll be learning what Srivalli is, because Okay. then she would have grown up a little more. అవును. You know, so it was just it was on process everything. హ్మ్. హ్మ్. But I think I have to give a lot of credit to Sukumar sir, because ఇప్పుడు when you have to create a whole different world కదా, that concept is only very taxing. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక ఫిల్మ్ చేయొచ్చు, ఒక స్టోరీ రాయొచ్చు, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఒక వరల్డ్ని క్రియేట్ చేయాలంటే ఇట్స్ అ డిఫరెంట్ Yes. బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అవును. అండ్ ఇలాంటి యాక్టర్స్ తోటి ఇప్పుడు స్క్రీన్ మీద 17 చూస్తే రష్మిక కనిపించదు, Hmm. శ్రీవల్లి కనిపిస్తుంది, హ్మ్. అల్లు అర్జున్ గారు కనిపించదు, పుష్పరాజ్ పుష్పరాజ్ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ. సో లైక్ ఇమాజిన్ getting these characters and transforming these characters into these characters. And this is something only he's foreseen, none of us. అవును. అంటే నాకు మాత్రం స్క్రిప్ట్ క్యారెక్టర్ గురించి ఏం తెలియదు. అవును. దేవర్ లైక్ చిత్తూరు స్లాంగ్ నేర్చుకొని రావాలి. ఐమ్ లైక్ ఓకే సార్, క్యారెక్టర్కి ఎంత కావాలి అంత నేర్చుకుంటా, ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో డూయింగ్ ఆడవాళ్ళు జోహాలు. అవును. సో ఒక స్లాంగ్ పికప్ చేసుకుంటే ఆ స్లాంగ్ అన్ని ఫిల్మ్స్లో అట్లనే వస్తుంది. సో అవును. ఇట్స్ హార్డ్. దట్ ఇట్స్ నాట్ యువర్ మదర్ టంగ్ కదా! It's- ఎంత కాదన్నా మీకు తెలుగు వచ్చినా కూడా No, it's very నాట్ different. దట్ ఈజీ. అవును. But also me as Rashmika, I tend to pick up languages really fast, and I tend to make it mine. ఓకే. ఇప్పుడు I'm not from Telangana, but I have a Telangana slang అవును. apparently. అవును. So ఇక్కడ వర్క్ చేస్తున్న దాన్ని బట్టి మీకు అలా exactly అవును. అట్లా అలా వస్తుంది. సో I'm like ఇప్పుడు చిత్తూరు స్లాంగ్ నేర్చుకొని ఐ కాంట్ గో టు మై అదర్ ఫిల్మ్స్ అండ్ డూ చిత్తూరు స్లాంగ్. దట్స్ వెరీ డిఫరెంట్. అవునవును. ఆ చిత్తూరు స్లాంగ్లోనే ఆ బిహేవియర్, ఆ మేనరిజమ్స్ వేరే ఉంటుంది. I'm like అమ్మాయ్యా ఎలా? But I think Srivalli is something which only Sukumar sir had foreseen or we figured out on set, and మనము క్రియేట్ చేసాం. బన్నీ సారు, సుక్కు సారు, నేను కూర్చొని
ఇది వర్కౌట్ ఉందా, ఓకే. ఆర్ ఇట్లా చూడడం వర్క్ అవుతుందా, ఆర్ ఇది చేయొచ్చా ఈ క్యారెక్టర్కి, అవన్నీ ఆన్ ప్రాసెస్ నేర్చుకున్నాం. ఎస్. సో యా ఇట్ జస్ట్ గాట్ క్రియేటెడ్ అట్లా. రష్మిక, మీ డైలాగ్ మీకు ఎలాగూ వచ్చేస్తుంటుంది, ఆబ్వియస్గా బోల్డ్ సార్లు దాన్ని బై హార్ట్ చేసి ఉంటారు. బట్ మాకు పుష్ప డైలాగ్ కావాలి ఏదన్నా. అమ్మయ్యా నాట్ జస్ట్ తగ్గేదేలా, ఇది ఎవరైనా అవును, చెప్తారు. అందరూ అందరూ చెప్తున్నారు అసలు. చెప్తున్నారు. ఇంట్లో వెళ్తే తగ్గేదేలే, ఏంద్రా తగ్గదేలే, నా బాడీ తగ్గేదేలే. బట్ అంటే ఐ థింక్ I'll tell the trailer thing only. I love it when Pushpa goes like, ఏంది పాపా నచ్చనా నీకు, చచ్చి నువ్వు నాకు నచ్చదే. ఐ లవ్ దట్ సీన్. అసలు ఎంత బాగా మాట్లాడుతున్నా తెలుసా, ఏదో అక్కడే పుట్టి పెరిగినట్టు చెప్తున్నారు మీరు ఆ యాస. అంటే చెప్పాను కదా అండి, కొంచెం అంత బాగా వచ్చేస్తే మైండ్లోనే వచ్చేసింది. ఉంటుంది. నేను నిజంగా నిన్న ఏదో ఒకటి కొంచెం స్పీచ్ ప్రాక్టీస్ చేద్దామని నా టీమ్ తోటి చెప్తుంటే లైక్, నువ్వెందుకు చిత్తూరు స్లాంగ్ మొత్తం స్పీచ్లో మెయింటైన్ చేస్తావా? నేను చిత్తూరు స్లాంగ్లో మాట్లాడుతున్నానా? అయ్యో లేదు, సారీ, దట్ వాస్ జస్ట్ సబ్ కాన్షియస్ అని. దట్స్ వాట్ ఐ మీన్, లైక్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us are subconsciously talking in that slang. అవును అవును. కానీ ఐ ఫైండ్ చిత్తూరు స్లాంగ్ రియలీ రియలీ హాట్. ఏం చెప్పినా తిట్టలాగా ఉంటుంది. కానీ మీరు మాత్రం చాలా బాగా క్యాచ్ చేశారు అసలు నిజంగా. అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ అనేది ఏ రేంజ్ హిట్ అయిందో మనకందరికి తెలిసిందే. ఇన్ ఎవ్రీ విచ్ వే ఇట్స్ ఎ మ్యూజికల్ హిట్ పుష్ప అనేది. ఓ పక్క రీల్స్, యూనో కవర్ సాంగ్స్, ఎక్కడ చూసినా ఈ సాంగ్సే, పుష్ప సాంగ్స్. సో ఆబ్వియస్గా శ్రీవల్లి మస్ట్ బి స్పెషల్ అండ్ సామి మస్ట్ బి స్పెషల్, వెరీ స్పెషల్ ఫర్ యూ. For me, మీరు like I చూసారా said, ఈ రీల్స్ గానీ, ఈ స్టెప్ చాలా మంది కాపీ అవునండి, చేయడం? ఒక చిన్న బేబీ చూసేది చేసేది చూసి ఐ వాస్ లైక్, అరే నాకు కూడా చేయాలనిపిస్తుంది. అండ్ మీ స్టెప్ ఒకటి చూపే బంగారం అయ్యే ఉంది కదా. Yeah. అమ్మో. And also I think Sam's song has come out so beautifully. I'm like, అరే వా, మా what సాంగ్ ఎన్నిసార్లు విన్నా కదా. సో మెస్మరైజింగ్. Yeah, the singers have sang so well. Sam's done so well. Arjun so looks so good. It's captured so well. I'm just like వాళ్ళిద్దరి స్టెప్ ఒకటి అమ్మో crazy. I was like, చూడాల్సిందే "Arey, so నిజంగా." cool this is. అవును. యా, ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమా పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఇలా ఒక్కొక్కటి అన్ని అలాగా కదా. మీకు మీ కళ్ళలో ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. Like I'm actually genuinely excited. ఎస్ ఎస్. అంటే ఐఎమ్ జస్ట్ లైక్, ఓకే మన దగ్గర ఈ స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, క్రేజ్ ఉంది, హైస్ ఉంది, ఆ ఫిల్మ్లో ఈ మాస్ ఉంది, అవును. అన్నీ ఉంది. ఐమ్ లైక్, ఇప్పుడు వాట్ ఈస్ నాట్ దేర్? అవును. యాక్షన్ ఉంది. ఐమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ఫిల్మ్. రైట్ రైట్. యా, ఐ థింక్ మొత్తంగా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మేము పుష్పకి సంబంధించి. డెఫినెట్లీ. సో పుష్పకి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి పాన్ ఇండియన్ ఫిల్మ్ గా ఇది 5 భాషల్లో అవును. ఇండియాలో రిలీజ్ Yes. అవుతోంది. ఎస్. సో ఇది మామూలు విషయం కానే కాదు. డెఫినెట్ గా బాలీవుడ్ నుంచి మొత్తం సౌత్ వరకు అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు మూవీని. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అండ్ ఐ థింక్ మన కాన్సెప్ట్ వచ్చి చాలా కోర్ అండి. ఇట్ ఈస్ సంథింగ్ అబౌట్ రెడ్ శాండిల్. ఇట్ ఈస్ అ వెరీ కోర్, వెరీ టైట్ సబ్జెక్ట్. కానీ దీని రీచ్ చూస్తే ఇట్స్ నేషనల్ వైడ్. It's actually, you could even push it as a conceptual film to a global statement also. Kani, I think why it has become a pan-India film is because I think our team, Manamu Pushpa chesetappudu, we also have stars from different places. We have Dhananjay from Karnataka. We have Fahad sir from Kerala. We have like literally, like I come from Karnataka and Coorg side, and Bunny sir literally comes from everywhere. He also has Yes, fans in yes. the north side. So I నార్త్ think లో ఈక్వల్ గా ఉంది అండ్ మలయాళంలో ఆఫ్ కోర్స్ ఈక్వల్లీ హి ఇస్ Exactly, సూపర్ స్టార్ దేర్. exactly. ఎస్. And I think a lot of people from across the nation have been watching our films. So Pushpa teaser release అయ్యేటప్పుడు కూడా I was in Bombay, and నేను ప్లే చేస్తూ నేను చూస్తున్నప్పుడు దే ఆర్ లైక్, వాట్ యూ వాచింగ్ అని వచ్చి చూసేటప్పుడు ఐమ్ లైక్, నో పుష్ప టీజర్ గోట్ రిలీజ్. అండ్ అందరూ వాళ్ళ సీట్లో కూర్చొని దే ఆర్ వాచింగ్ ద టీజర్ లైక్,
"Arey, mad cool it looks, bro. Like, when is it releasing?" Adi అవును idi ani. అవును So I think they're very excited. And the concept of pan India release, why we're doing it is because we want audience to get connected to the film. ఇప్పుడు తెలుగు ఫిల్మ్‌ల చూడడానికి బావుంటది. అవును కన్నడ ఫిల్మ్ కన్నడలోనే చూడడానికి బావుంటది. So when it comes to a pan India, we're shooting it in different languages, we're dubbing it in different languages, we're releasing it in different languages so that people enjoy it and celebrate it as their own film, రైట్ you know. So I think it's going to work massively. Yeah. మీకు రెస్పాన్స్ వస్తుందా అన్ని వైపుల నుంచి అన్ని లాంగ్వేజెస్ నుంచి I think I'm getting like excitement from all over the nation, because now that I'm doing Hindi films, I'm reaching out to different parts of అవును, the అవును. nation. And I've done so many South films, so people here know me really well. And since I'm very అంటే నేను చాలా రీచబుల్గా ఉన్నా నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి. సో వాళ్ళు చెప్తూనే ఉంటారు, we're excited for 17th అని. And I'm working with different people from literally everywhere. From every corner of the nation I'm working with. రైట్ So, you know, one team will have people from Karnataka, Tamil Nadu, there, Bengal, you know, Gujarat, everywhere. అవును So I work with all these people, and everyone are so excited about Pushpa. Everyone are waiting for Pushpa. So I think chala, I have high hopes on this film, వండర్ఫుల్ and I think they should also keep high hopes on this film. పుష్ప సినిమా మీ కెరియర్ లో ఒక గేమ్ చేంజర్ అని అనుకుంటున్నారా I hope it is. ఓకే I hope it is, because I like to be a actor. I like to be a core actor, and idina this is showing me as an actor. This is showing me as a heroine. This is showing me as Srivalli in different. Ante idi చూసి I'm hoping that people write more scripts like this. I'm hoping people write more characters like this. Endukante I was also talking to Bunny sir. He told me, అంటే యూ మైట్ బీ థింకింగ్, నువ్వు అనుకుంటావేమో కానీ హీరోయిన్స్ గురించి అంతా స్క్రిప్ట్ రాయేటప్పుడు మనము ప్లాన్ చేసేటప్పుడు అంతా ఆలోచించమని. కానీ దట్ పర్స్పెక్టివ్ ఇస్ వెరీ రాంగ్. ఎందుకంటే ఈ క్యారెక్టర్, ఇప్పుడు నా క్యారెక్టర్కి ఒక జాబ్ ఉంది ఫిల్మ్లో. ఆ జాబ్ కోసం దే థాట్ అబౌట్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 4, 5, 6, 7 months. So he's like, never think that we don't put equal thought into a heroine's character. సో దే నెవర్ అండర్ ఎస్టిమేట్ They never, like, that's what he's told me. And I felt so confident about this that I want to do only films like this. రైట్ Films where the directors are thinking about the female leads also ఎస్ equally, you know, because ఇప్పుడు అబ్బాయి లైఫ్లో there's not only అబ్బాయి, అవును like there's ఆ ఫ్యామిలీ అవ్వచ్చు or, family అవ్వచ్చు, love interest అవ్వచ్చు, wife అవ్వచ్చు, అవును, anything, అవును. anything. There is always a woman. So when you give focus on the woman, the man also highlights as much. You know, if my character wasn't so powerful, Pushpa wouldn't have like a sort of a wall to bounce off. Like, అవును example, he told me this also. He's like, when the character, అంటే నువ్వు ఇంత బాగా చేయలేదు అంటే I couldn't have done so well. రైట్ Which is big words coming from a అవును. star. But if you think about it in a character perspective, that is true. Like, I couldn't have been Srivalli if Pushpa wasn't like that. I could do Srivalli because Pushpa was Pushpa. యా So it's equally the other way around. So I think this film is going to be special. I hope it's a game changer. Okay. I really hope it is. But it's going to be truly special. యా